ప్రైజ్ ద లార్డ్. ప్రభువనే సునామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతటా పీలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడునట్లు చేయుచున్నాడని మీరీ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింప మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడట లేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చెయ్యలేదు. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడో మారు ఇతడు ఏ దుష్కార్యములు చేసెనో, ఇతని యందు మరణమునకు తగిన నేరమేది నాకు కనబడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలు గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికిష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారికి జరిగిన అన్యాయపు తీర్పు, అలాగే శిక్ష విధి గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములలో హేరోదు రాజు పిలాతు మరి అధికారులతో వారు మాట్లాడినప్పుడు, హేరోదు రాజు అయితే మరి మీరే తనను ఏ శిక్ష విధిస్తారో విధించనని పంపివేశాడు. అయితే పిలాతు అంటున్నాడు ప్రధాన యాజకులు అధికారులతో, ఇదిగో మరి హేరోదుకు కూడా ఎలాంటి తప్పిదాలు కనబడనందున ఈయనను నా దగ్గరికి పంపించున్నాడు. కాబట్టి మరి ఏం చేద్దాం? మరి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దకు తెచ్చిరి కదా. ప్రజలకు తిరుగుబాటు నేర్పిస్తున్నాడు, కైసరు విధంగా మాట్లాడుతున్నాడని మీరు ఈయనకి నా దగ్గర తీసుకొచ్చారు కదా. నేను ఇతన్ని విమర్శించినప్పుడు, మీ ఎదుటనే విమర్శించినప్పుడు ఒక్క తప్పు కూడా, నేరం కూడా నాకు కనబడడం లేదు, ఏ తప్పు కనబడడం లేదు అన్నాడు. హేరోదు కూడా ఈ తప్పు కనబడకపోవడం బట్టి హేరోదు అతన్ని నా యొద్దకు పంపించాడు అని చెప్పి, మరణమునకు తగిన ఇతడు ఏ విధమైన నేరము చెయ్యలేదు అని చెప్పి యేసు ప్రభువారి గురించి మరి పిలాతు చక్రవర్తి స్పష్టమైన వివరణ తెలియజేశారు. ఎందుకంటే యేసు ప్రభుని ఎంత విచారించినా ఆయన ఏ తప్పిదములు కనబడడం లేదు. మరి పిలాతు చక్రవర్తి కూడాను ప్రభు మీద ఎలాంటి నేరం మోపలేకపోతున్నాడు. కాబట్టి ఇతనికి శిక్షించి నేను విడుదల చేస్తాను అని చెప్పి ఆయన జన సమూహానికి, అధికారులకు తెలియచేస్తారు. అయితే వారందరూ ఏమంటున్నారంటే, పట్టుదలగా ఏకగ్రీవంగా కేకలు వేస్తున్నారు. ఏమని? వీన్ని చంపేసేయండి, ఇతనికి చంపేయాలి అని. అయితే వాడుక చొప్పున పస్కా పండుగ సందర్భంలో
చక్రవర్తులకి ఎవరైనా ఒక ముద్దాయికి విడుదల చేసే అధికారం ఉంది. వాస్తవానికి వీరు బరబ్బను కోరుకుంటున్నారు అంటే చక్రవర్తి అయినటువంటి పిలాతు అంటాడు, నేను యేసు ప్రభువును విడుదల చేయాలనుకుంటున్నాను అంటే మీరు ఇతనికి కోరుకుంటారా, లేకపోతే ఆ పట్టణములో భయంకర అల్లరి చేసి బంతిపోటు దొంగ అయిన బర్రబాకుడు చెరసాలలో ఉన్నాడు, ఆయనకి విడుదల చేయాలా అని చెప్పి ఈ రెండు ప్రత్యేకమైనటువంటి విషయాన్ని వారు పెడితే ఈ జనసమూహము ఏకగ్రీవంగా మాకు బరబ్బ కావాలని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఈ దుష్ట లోకానికి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటి అంటే ఎప్పుడు కూడా మంచి వారికి ఎవరు సపోర్ట్ చేయరు. బలత్కారులు, ఎవరైతే మూర్ఖంగా ఉంటారో, ఎవరైతే భయంకరమైనటువంటి దోపిడీదారులు, ఎవరైతే క్రూరమైన వారుగా ఉంటారో అలాంటి వారిని కోరుకుంటారు. ఇక్కడ ఈ బరబ్బా అనే వ్యక్తి ఎవరు అంటే పట్టణములో అనేక అల్లర్లు చేసుకొని అనేక నరహత్య చేసేందుకు చెరసాలలో వేయబడిన ఒక ఖైదీ. కానీ అతన్ని కోరుకుంటున్నారు. పిలాతు యేసును విడుదల చేయాలని మరలా వారికి చెప్పి, ఆయన ఏం తప్పు చేయలేదు కదా, అతనికి మరణశిక్ష ఎందుకు అంటే వారు అంటున్నారు, లేదు అతనికి సిలువ వేయాలని అందరూ విపరీతమైన కేకలు వేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో న్యాయము కారణం కాదు, కానీ ఎంతమంది జనులు పోగు చేసి కేకలు వేస్తారో ఆ కేకలే గెలుస్తుంది. 2025 సంవత్సరానికి మనుషులు కేకలు వేసి వారి అన్యాయాన్ని గెలిపించుకున్నారు. ఇక్కడ వచనాలు మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడుకొని వారు ఏకగ్రీవంగా మాట్లాడుతున్నప్పుడు పిలాతు మూడో మారు ఇతడు ఏ దుష్కార్యం చేశానో, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడడం లేదు కనుక ఇతని విడుదల చేస్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడ కూడుకున్న జనసమూహం ఎంత దౌర్భాగ్యమైనటువంటి కలిగిన వారంటే వారు ఒకే పట్టుగా కేకలు వేస్తారు. జనాలందరూ ఏమని, వీనికి సిలువ వేయమని కేకలు వేస్తే రాజుగారి యొక్క తీర్పు కూడాను, రాజుగారు ఇచ్చేటటువంటి ఆ యొక్క న్యాయము తీర్పు కూడాను అక్కడ ఓటమి పాలేదు. అక్కడ మనము వారి కేకలే గెలిచాము. ఈరోజు చూడండి, ఎక్కడైనా సరే సత్య సువార్త పట్టుకుని వెళుతున్న దైవ సేవకుడు వార్త అమ్మా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పేటప్పటికి గ్రామస్తులందరూ కూడా మా ఊర్లో ప్రచారాలు చేయకూడదు అని గోల పెట్టి కేకలేసి కేకలు గెలు. అవును, అపవాది తాత్మ ఎంత దుర్భాగ్యుడు అంటే జనులకు ప్రేరేపించి సత్యాన్ని కప్పిపెట్టి అసత్యానికే ఆయన గెలిపించి అనేక విధాలుగా జీవితాలను నాశనము చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారికి పిలాతు చక్రవర్తి ఎంత ప్రయత్నించారో విడిపిద్దామని, కానీ జనుల కేకలు గెలిచి యేసు ప్రభును ఎలాగైనా చెప్పాలి. కాగా వారు అడిగితే జరగవలని పిలాతు ఆయన అల్లరి నరహత్య చెరసాలలో వేయబడిన వారు అడిగినట్టు వారికి యేసు వారికి అప్పగి. లోకము దొంగని కోరుకుంటుంది, దుర్భాగ్యుని కోరుకుంటుంది, పాపిస్తులను కోరుకుంటుంది. కానీ నీతిమంతుడైనప్పుడు పాప విమోచకుడైన దేవుడు, రక్షణ కారకుడైన ప్రభు ఈరోజు మనకు వారు శాంతంగా సమాధానకర్తగా కానీ ఆయన పిలాతు చక్రవర్తి యేసు తీర్పు ఈ నిందన ఏ దోషం లేదు అని
వీళ్ళు సిలువ వేయి సిలువ వేయాలి కేకలు వేస్తూ ఉంటారు. కేకలు. యేసు ప్రభువును వారికి అర్థంగా కేవలం కొద్దిమంది కాదు, ఆ రాజు గారి కోట దగ్గర వీరు డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి జనం అందరూ కూడుకుని భయంకర నినాదాలు చేసి అక్కడ యేసు ప్రభువును మార్చడానికి కోరుకున్నాడు. ఇంకా యేసు ప్రభు పిలాతుతో వారికి అప్పగిస్తున్నాడు. యేసు ప్రభును అప్పగించి మరి వారికి ఏది నచ్చుతుందో అలా చేయండి అని ఆ సిలువ వేయడానికి వారిని అప్పగించేస్తూ ఉంటాడు. ప్రియ దేవునికి బిడలారా, ఈ లోకంలో న్యాయం చేస్తున్న వారి కేకలు గెలుపు తప్ప న్యాయంగా ఉన్నటువంటి వారి మౌనము ఈ రోజుల్లో తలదించు. అయినా సత్యమేవ జయతే, సత్యానికి చంపేయాలనుకున్నాం, ఎప్పటి కూడా అసత్యము గెలుపు. యేసు ప్రభువారిని వారు సిలువలో చంపడానికి వెనకాడక ముందుకొచ్చి ఆయన సిలువలో చంపినప్పుడు మూడో దినాన తిరిగి ఆయన లేచిన మృత్యుంజయుడైన ప్రభు. అందుకే ఆయన మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కేవలము మానవ జాతి యొక్క రక్షణార్థమై తన ప్రాణాన్ని ఆయన కలువరి శిలువలో బలియాగం చనిపోయారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు కొరకు మనం బ్రతకాలి అనుకుంటే మనం కూడా ఈ లోకంలో ఎన్ని అలజడులకు గురి అయినా, ఎంతమంది అనవసరమైన కేకలు వేసి మనను బాధించినా, మన ప్రభు మాత్రమే మనకు సంరక్షణ, మన ప్రభు మాత్రమే మనకు ఆదరణ. ఆయనను బట్టి మనం దానికి సిద్ధపడాలి. ఆయనను బట్టి మనం సమర్పణ కలిగి బ్రతకాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ లోకము అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు మా యందు సత్యమున్నప్పుడు కూడా ఆ రోజు సత్యవంతుడైన మిమ్మును అసత్యములోనికి నుండి కలువరి శిలువలో ప్రభువా మేమును హతమార్చారు. ఈరోజు మీ నిమిత్తము బ్రతుకుతున్న వారికి అనేక శోధన శ్రమలు సంభవిస్తుంది. అది మీ కొరకు మేము గెలిచి నిలిచి మీకే మహిమకరంగా మీ కరుణ మీ కాకి ఘనతయు మహిమయు ప్రభావములు మీరే పొందుమని యేసు నామములో ప్రార్థిస్తుంది. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించుగాక.